ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే బిర్యానీ, 10 నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్, 10 నిమిషాల్లోనే ఐస్ క్రీమ్. వాహ్! చూస్తుంటే మనం డిజిటల్ ఇండియాలో సూపర్ ఫాస్ట్ గా ఉన్నాం అనిపిస్తుంది కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ 10 నిమిషాల వేగం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది. మనం ఫుడ్ డెలివరీలో స్పీడ్ చూస్తుంటే చైనా మనల్ని వేరే లెవెల్లో దాటిపోయింది. వాళ్ళు సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ లాంటి వాటిలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం $150 బిలియన్ ని టెక్ లో ఇన్వెస్ట్ చేస్తాం, కానీ వాళ్ళు $1.4 ట్రిలియన్ ని ఇన్వెస్ట్ చేశారు. అంటే మనకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒక దేశం సూపర్ పవర్ గా అవ్వాలంటే కేవలం ఫాస్ట్ డెలివరీ ఉంటే సరిపోదు, డీప్ థింకింగ్ కూడా కావాలి. మన యువతని కేవలం చీప్ లేబర్ గా మార్చేస్తున్నామని మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అన్నారు. ఈ మాటలు కొంతమందికి కోపం తెప్పించొచ్చు, కానీ ఇందులో నిజం ఉంది. బట్ హే, లెట్స్ నాట్ ఫీల్ లో, బికాస్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ DNA ఆఫ్ బ్రిలియన్స్. మనం చైనాని కాపీ కొట్టాల్సిన పని లేదు. వి జస్ట్ నీడ్ టు బిల్డ్ లైక్ భారత్, స్లో, స్టడీ అండ్ స్ట్రాంగ్. కానీ మనం ఇక్కడ 2 ఛాలెంజెస్ ని ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ది మన స్టార్టప్స్. గతంలో ఉన్న పాలసీయే ఈ ఇయర్ కూడా ఉందో లేదో అనే భయంతోనే ఉండిపోతున్నారు. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ మారాలి. సెకండ్ ది మన ఇన్వెస్ట్మెంట్స్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద భారీగా పెరగాలి. 2024లో చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి $361 బిలియన్ ని కేటాయించింది. అదే మనం కేవలం $80 బిలియన్ ని కేటాయించాం. 10 నిమిషాల డెలివరీ మనలో ఉన్న హసిల్ మైండ్ సెట్ కి నిదర్శనం. దాన్ని చూసి మనం గర్వపడొచ్చు, కానీ అక్కడతోనే ఆగిపోతే భవిష్యత్తులో మనం వెనకపడిపోతాం. ఈ రోజు మనం 10 నిమిషాల డెలివరీకి అలవాటు పడ్డాం, కానీ రేపు ప్రపంచం మొత్తం భారత టెక్నాలజీ కోసం ఎదురు చూసే రోజు రావాలి. అది సెమీ కండక్టర్స్ లో కావచ్చు, గ్రీన్ ఎనర్జీలో కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు. అయితే ఇది కేవలం గవర్నమెంట్ ఒక్కరి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత ఉంది. గవర్నమెంట్, ఇండస్ట్రీ, అకాడమియా, మనం ముగ్గురం కలిసి ఒకటే టీమ్ గా పనిచేయాలి. సో ఇప్పుడు చెప్పండి, ఇండియా 2.0కి మీ విజన్ ఏంటి?